నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం తులసిరెడ్డి గారు. గారు తులసిరెడ్డి గారు, ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 3,32,205 కోట్ల బడ్జెట్. ఓవరాల్ గా వాళ్ళు అగ్రికల్చర్ రికార్డు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కు, వ్యవసాయ రంగానికి కేటాయించారు. మీకేమనిపించింది ఈ బడ్జెట్? ఓవరాల్ గా బడ్జెట్ పరిమితంగా ఉంటుంది. అవసరాలు, ఆకాంక్షలు అపరిమితంగా ఉంటాయి. వాస్తవం. ఏ ప్రభుత్వానికైనా, ఏ ఆర్థిక మంత్రికైనా అందరి ఆశలు, ఆకాంక్షలు తీర్చాలంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఉన్నంతలో జ్యుడిషియల్ గా, నిర్మాణాత్మకంగా, హేతుబద్ధంగా కేటాయింపులు ఉండాలి. అది లేదు ఇక్కడ. ఇది ఒక మాటలో చెప్పాలంటే రైతు వ్యతిరేక బడ్జెట్, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్, యువత వ్యతిరేక బడ్జెట్, ఆడబిడ్డల వ్యతిరేక బడ్జెట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల వ్యతిరేక బడ్జెట్, ఓవరాల్ గా అప్పుల బడ్జెట్. ఇన్ని కోణాలుగా ఈ బడ్జెట్ ను వర్ణించవచ్చు. దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంది, ఊరికనే చెప్పడం లేదు. ఇది రైతుల వ్యతిరేక బడ్జెట్ అని ఎందుకన్నామంటే, మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. కాబట్టి ప్రధానంగా 60 నుంచి 70% ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ ప్యూర్ గా వ్యవసాయానికి మాత్రమే ఈ బడ్జెట్ లో కేటాయించింది 11,745 కోట్లు. ఓన్లీ ప్యూర్ అగ్రికల్చర్ మాత్రమే. మిగతా నేను అనుబంధ రంగాలు చెప్పడంలే. వ్యవసాయానికి సంబంధించి 11,745 కోట్లు. టోటల్ బడ్జెట్ ఎంత? మీరు చెప్పినట్లు 3,32,205 కోట్లు. కాబట్టి టోటల్ బడ్జెట్ లో ప్యూర్ వ్యవసాయ రంగానికి కేటాయింపు ఎంత? 3.53%. 3.53%. కాబట్టి ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అంటున్నాను. దట్టు రైతుల దుర్భర పరిస్థితిలో ఉన్న రైతులు సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు. సమాజంలో అన్ని రంగాల కంటే దుస్థితిలో, దుర్భర పరిస్థితిలో ఉండేది ఈ రంగం, ఈ రైతులు. కాబట్టి వారి గురించి ఆలోచించలేదు ఈ బడ్జెట్లో. రెండవది సాగునీటి రంగం. వ్యవసాయానికి గుండెకాయ సాగునీటి రంగం. అనేక సంవత్సరాలుగా నిధుల కొరతతో ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయాయి. అది తెలుగుగంగ కావచ్చు, గాలేరు నగరి, అంద్రినీవా, వెలుగొండ, సరే పోలవరం అంటే కేంద్ర నిధులతో అనుకోండి. కాబట్టి రాష్ట్ర నిధులతో సాగుతున్నటువంటి ప్రాజెక్టులన్నీ, ఈవెన్ చిన్న అన్నమయ్య ప్రాజెక్టు కూడా 2021 నుండి ఇప్పటికి 5 ఏళ్ళు అయింది కొట్టుకొని పోతే దాని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. బట్ ఈ బడ్జెట్ లో సాగునీటి రంగానికి ఎంత కేటాయించారు? పోలవరం తప్పించి మిగతా సాగునీటి రంగానికి 9,906 కోట్లు. 9,906 కోట్లు. టోటల్ బడ్జెట్ ఎంత? 3,32,205 కోట్లు. అంటే ఎంత పర్సెంటేజీ? 2.98%. ఈవెన్ 3% కూడా కాదు. ఇదే కాంగ్రెస్ హయాంలో అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఒట్టి సాగునీటి రంగానికే మొత్తం బడ్జెట్లో 15 నుంచి 17% ఖర్చు పెట్టేవాళ్ళం. పర్యవసానంగానే శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయినాయి. తెలుగుగంగ, గాలేరు నగరి, అంద్రినీవా, వెలుగొండ ఈ ప్రాజెక్టులో సింహభాగం పూర్తయినాయి. బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ కాబట్టి. కానీ వీళ్ళు 2.98%, 15% ఎక్కడ, 2.98% ఎక్కడ? కాబట్టి సాగునీటి రంగం ఆ విధంగా. ధరల స్థిరీకరణ నిధి యాక్చువల్గా ఈ సంవత్సరం, గత 6 నెలల సంవత్సరం నుండి చూస్తున్నాం, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అటు మిర్చికి కానీ, ఇటు పొగాకు కానీ, మిగతా పండ్ల తోటలు, అటు చీని నిమ్మ, సన్న నిమ్మ, అరటి, మామిడి, ఉల్లి, టొమాటో, తర్వాత పసుపు, ఏ పైరుకు గిట్టుబాటు ధర లభించక, అడిగేవాడు లేక, కొనేవాడు లేక, అట్నే పొలాల్లో పశువులకు వదిలిపెట్టినారు. ఉల్లి, టొమాటో, మిగతా పండ్ల తోటలు వచ్చేసి పండ్లు కాచి మాగి 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 కింద రాలిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఈ బడ్జెట్ అయినా సరే దాని గురించి ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్న ప్రభుత్వం అనుకుంటే, ధరల స్థిరీకరణ నిధి కింద పెట్టిందంట 560 కోట్ల రూపాయలు. మొత్తం ఇప్పుడు ధరల స్థిరీకరణ నిధి దేనికోసం? ఎంఎస్పీ రేటు రాకముందు
రైతులకు గిట్టుబాటు లభించినప్పుడు వీళ్ళు కొనుగోలు కేంద్రాలు తెరిచి వీళ్ళు కొనాల. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి బుడ్డశనిగ బెంగాల్ గ్రాము ఇప్పుడు రెడీగా ఉంది. బెంగాల్ గ్రాము రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ప్రధానమైన పంట, రబీ పంట బెంగాల్ గ్రామ్. దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో వేస్తారు. ఇంతవరకు కొనుగోలు కేంద్రం తెరవలే. ఎంఎస్పీనేమో క్వింటాలకు 5,875 రూపాయలు. మార్కెట్లో 4,800, 4,700 కొంటున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద, బస్తా మీద 1000 రూపాయలు తక్కువ కొంటున్నారు. మళ్ళా 5 కేజీలు తరుగు మీద అదనంగా తీసుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు తెరవాలా, దానికి ధరల స్థిరీకరణ నిధి కావాలా. అటువంటిది కేవలము పిల్లికి బిచ్చం వేసినట్లు ఒక 560 కోట్లు కేటాయించారు 2026-27 బడ్జెట్లో. అందుకోసం ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అంటున్నాం. ఇక రెండవది నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్. సూపర్ 6 లో మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే కారణము సూపర్ 6. మిగతా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలతో పాటు సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీలో మొదటి హామీ ఏమి? నిరుద్యోగ భృతి. నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నెలకు 3,000 అంటే సంవత్సరానికి ఎంత? 36,000. ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని మీరే చెప్పారు. అంటే సంవత్సరానికి 36,000 చొప్పున ఒకరికి 20 లక్షల మందికి ఎంత కావాలా? 7,200 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. 2024-25లో పైసా ఇవ్వలే, 2025-26లో పైసా ఇవ్వలే, 2026లో పైసా కేటాయించలే. ఇంతకంటే ఇంకా నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసినటువంటి బడ్జెట్ ఇది నిరుద్యోగులకు సంబంధించి. నెక్స్ట్ యువత, అంటే ఓవరాల్ నిరుద్యోగులే కాకుండా ఓవరాల్ యువత సమాజంలో దాదాపు 25% యువతి యువకులు ఉంటారు. వీళ్ళకు బడ్జెట్ లో కేటాయించింది ఎంత? 438 కోట్లు. టోటల్ బడ్జెట్ ఎంత? 3,22,205 కోట్లలో యువతకు కేటాయించింది 438 కోట్లు. అంటే 0.13%. యువత లేని నాడు నవత లేదు, నవత లేని నాడు నాగరికత లేదని మహాకవి దాశరథి అంటాడు. అటువంటి యువతకు కేటాయించింది బడ్జెట్ లో 0.13%. యువజన డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కలిసి. కాబట్టి యువతకు వ్యతిరేకం. నెక్స్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిల గురించి మెన్షన్ చేయలేదు, పిఆర్సీ గురించి మెన్షన్ చేయలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన వేటి గురించి కూడా ఉపాధ్యాయులకు సంబంధించి ఏది బడ్జెట్లో వచ్చేసి కనీసం ప్రస్తావన కూడా లేదు. కాబట్టి ఆ విధంగా ఉద్యోగుల వ్యతిరేకం. తర్వాత ఆడబిడ్డలు. సూపర్ 6లో ఇది ఒక ప్రధానమైన హామీ. ఏమని చెప్పారు? ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తాము. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500, అంటే సంవత్సరానికి ఎంత? 18,000 రూపాయలు. ఆ వయసులో ఉండే ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారు? 1,80,00,000 మంది ఉన్నారు. 1,80,00,000 మంది 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ఆడబిడ్డలు. సంవత్సరానికి ఎంత కావాలా? 34,400 కోట్ల రూపాయలు కావాలి. 2024-25 పైసా ఇవ్వలే, 2025-26 పైసా ఇవ్వలే, 26-27లో పైసా కేటాయించలే. కనీసం ఆడబిడ్డలకు చెప్పిందనా ఫుల్ఫిల్ చేయాలి కదా. మన కుటుంబాల్లో కూడా మగవాళ్ళకి చెప్పిన హామీలు నెరవేర్చుకున్నా ఆడబిడ్డలకు మాత్రము అన్యాయం చేయరు. అది మన సాంప్రదాయం. అటువంటిది సూపర్ 6లో ఆడబిడ్డని చెప్పేసి వాళ్ళ ఓట్లు పొంది 3 ఏళ్ళు అయ్యి 2 ఏళ్ళకి ఎగ్గొట్టి 3వ సంవత్సరంలోకి కేటాయించుకుంటే ఇంతకంటే దారుణమైనటువంటి ప్రభుత్వం మరొకటి ఉండదు. ఇది ఆడబిడ్డనిది. ఇంకా వీళ్ళు పదే మాది బీసీల పార్టీ, బలహీన వర్గాల పార్టీ, పొడుగు బలహీన వర్గాలని చెప్పేసి ఉపన్యాసాలు దొరుకుతూ ఉంటారు. సూపర్ 6 హామీల్లో ఏముంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. మిగతా అందరికీ 60 ఏళ్ళకి ఇస్తే వీళ్ళకి 50 ఏళ్ళకే ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో నెలకి ఎంత అవుతుంది? నెలకు 4,000 రూపాయలు ఒక్కొక్కరికి, సంవత్సరానికి 48,000 రూపాయలు. రాష్ట్రంలో 17 లక్షల మంది ఈ వయసులో ఉండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సంవత్సరానికి 8,160 కోట్లు కేటాయించాలి. 24-25లో పైసా ఇవ్వలే, 25-26లో పైసా ఇవ్వలే, 26-27లో పైసా కేటాయించలే. కాబట్టి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ముస్లిం మైనారిటీలను నమ్మించి మోసగించింది.
ఇక ఓవరాల్ గా అప్పుల బడ్జెట్ మొత్తం 3,22,205 కోట్లలో ఒక్క అప్పే 1,00,000 కోట్ల రూపాయలు. నీకు 30% మొత్తము రూపాయి రాకలో 30% వచ్చేసి కేవలం అప్పు ద్వారా, అప్పు చేసి పప్పు కూడు తినన్నట్టుంది ఈ యొక్క ప్రభుత్వ వాలకం. కాబట్టి ఇది రైతుల వ్యతిరేక, నిరుద్యోగుల వ్యతిరేక, యువత వ్యతిరేక, ఉద్యోగుల వ్యతిరేక, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల వ్యతిరేక, ఆడబిడ్డల వ్యతిరేక, యువత వ్యతిరేక అప్పుల బడ్జెట్ అనేది నా అభిప్రాయం.